కలిగినటువంటి మా దేవా నీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రం. ఆరాధనకి యోగ్యుడు అయినటువంటి మా తండ్రి, నిరంతరము స్తోత్రార్హుడు అయినటువంటి మా దేవా నీకు స్తోత్రాలు. అత్యున్నతుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయినటువంటి మా దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కృపా కనికరములు కలిగినటువంటి మా ప్రియ తండ్రి నీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రం. ఆరాధనకి యోగ్యుడు అయినటువంటి మా దేవా నీకు స్తోత్రము స్తోత్రము నాయన. అవును ప్రభువా తండ్రి, మాకు తోడుగా ఉన్నటువంటి ఎబెనేజరైనటువంటి మా తండ్రి నీకు స్తోత్రాలు. అయా మమ్మల్ని తండ్రి అనుక్షణము చూస్తున్నటువంటి ఎల్రోహి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. వ్యాధుల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందులు మమ్మల్ని చూచుచున్నవాడా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు. మమ్మల్ని స్వస్థపరుస్తున్నటువంటి నైనా నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. మా రఫా నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాము. మహిమ కలిగినటువంటి మా దేవా నీకే కృతజ్ఞతలు కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము దేవా. ఆశ్చర్యకరమైనటువంటి నీ కార్యాలను బట్టి మీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ తండ్రి ఈ ఆరాధనకి నాయన యోగ్యుడు అయినటువంటి మా దేవా మీరు ఈ ఆరాధన స్వీకరించి తండ్రి నీ సముఖంలో ఉన్నటువంటి దీవెనలు, ఆశీర్వాదములు, అభిషేకములు తండ్రి మా జీవితంలోనికి నాయన దయచేసి మీరే మమ్మల్ని తండ్రి ముందుకు నడిపించమని మహిమయు ఘనతయు ప్రభావాలు మీకు మాత్రమే చెల్లిస్తూ ప్రభా తండ్రి ఇప్పుడు కొద్దిసేపు నీ మాటలు తండ్రి నాయనా మేము ధ్యానిస్తుండగా ప్రభా తండ్రి మాతో మీరు మాట్లాడండి తండ్రి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము నైనా. మీరు మాట్లాడితే ప్రభా మాకు బలము, మీరు మాట్లాడితే మాకు ధైర్యం తండ్రి. నీ శక్తివంతమైనటువంటి వాక్కు చేత మాతో మాట్లాడి మొదట నాతో మాట్లాడండి నాయన. ఎందుకనంటే అగ్ని వంటి స్థలంలో నిలబడి నీ మాటలు నీ ప్రజలకు అందించడానికి ఏ మాత్రము కూడా అర్హత యోగ్యత లేనిటువంటి జ్ఞానహీనుడు బలహీనుడును ప్రభువా మొదట నాతో మాట్లాడి మా అందరితో మాట్లాడి మా ఆధ్యాత్మిక జీవితాలకు అవసరమైనటువంటి మీ మాటల చేత మమ్మల్ని హెచ్చరించి తృప్తిపరిచి ఆశీర్వాదాలతో నింపమని యేసు క్రీస్తు వారి శక్తి కలిగినటువంటి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. మంచిది ప్రియులారా, ఇంతవరకు ప్రభు నామాన్ని స్తుతించడానికి, ప్రభుని గణపరచడానికి దేవాది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి నేను ప్రభుకి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మరొకసారి ఈ ప్రేయర్ ఫర్ కాకినాడ అనేటువంటి పేజ్లో ప్రేయర్ ఫర్ ఇండియా అనేటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ తరపున ప్రత్యేకమైనటువంటి శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో యొక్క ఆరాధనలో ముందుకు వెళదాము. వాక్యమును ధ్యానం చేసుకుందాము. ఈనాటి వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాము. ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారు రాసినటువంటి విలాప వాక్యములు 3వ అధ్యాయము 22, 23 వచనాలు మనం ధ్యానం చేసుకుందాము. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. మంచిది ప్రియులారా, నేను వాక్యము కొరకు ముందుగా ప్రార్థన చేయడం జరిగింది. నేరుగా వాక్యానికి మనం వెళ్ళిపోదాం. ఈ విలాప వాక్యములు ఇర్మియా గారు రాసినటువంటి సంగతి మనందరికీ కూడా తెలిసినదే. కన్నీటితో చాలా విలాపిస్తూ వేదనతో రాసినటువంటి పుస్తకం ఈ విలాప వాక్యములు. ఇంచుమించు క్రీస్తు పూర్వం 586 నుంచి 585 మధ్యకాలంలో రాసినటువంటి పుస్తకం ఇది. ఈ విలాప వాక్యములో మనం బాగా గమనిస్తే మరి ముఖ్యంగా ఈ 3వ అధ్యాయములో ఒక ముఖ్యమైనటువంటి విషయం మనకు కనబడుతూ ఉంటుంది. ఈ 3వ అధ్యాయము మొదటి నుంచి మనం చూస్తే గనక 1 నుండి 20 వచనాలు మనకంత కూడా మన అందరికీ అయోమయం, అంధకారంగా ఉంటూ ఉంటుంది. ఈ కాలాన్ని గనక ఈ వచనాల్లో గనక ఆ యొక్క పరిస్థితులను అర్థాలను మనం తీసుకోగలిగితే చాలా విలాపంతో, వేదనతో, కన్నీటితో ఇర్మియా భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది అంధకారం, అయోమయంగా మనకి కనబడుతూ ఉంటుంది. 22వ వచనం నుంచి 26వ వచనం నుంచి చూస్తే
దేవుడు మనకు అనుగ్రహించినటువంటి నిరీక్షణ, విశ్వాసము, ఆ నమ్మకత్వము అక్కడ మనకి కనబడుతుంటుంది. కనుక దేవుడు మనకిచ్చినటువంటి ఆ నిరీక్షణ అక్కడ మనకి కనబడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కనుక ఈ యొక్క ఇర్మియా గ్రంథములో, ఇర్మియా 52వ అధ్యాయంలో మనం చూస్తే దీని యొక్క చరిత్ర మనకు కనబడుతుంది. ఎందుకు ఇర్మియా భక్తుడు అంత కన్నీటితో ఈ యొక్క వాక్య భాగాలను రాయడం జరిగింది, అంత వేదనతో అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు, ప్రియులారా 52వ అధ్యాయం ఇర్మియా గ్రంథంలోనికి మనం వెళ్దాం. 52వ అధ్యాయం ఇర్మియా గ్రంథములో మనం చూస్తే 2వ వచనం నేను చదువుతూ ఉన్నాను. యెహోవాకీము నడిచిన చెడ్డ నడత ప్రకారముగా సిద్కియాము యెహోవా దృష్టికి చెడ్డ నడత నడిచెను. ఇక్కడ ప్రియులారా మనం గమనిస్తూ ఉన్నాము, ఇక్కడ యూదా ప్రజలందరినీ కూడా బబులోను దేశమునకు చెరపట్టిపోయినప్పుడు అక్కడ భయంకరమైనటువంటి పరిస్థితి, ఆ యొక్క బబులోను రాజు అక్కడ ప్రజలను ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితుల్లో ఇర్మియా కల్లారా చూస్తున్నటువంటి అనేకమైనటువంటి వేదనకరమైనటువంటి పరిస్థితులు, దేవుని నమ్ముకున్నటువంటి ప్రజలు, దేవుని వెంబడిస్తున్నటువంటి ప్రజలు చెడుతనమునికి గురై చెడుతనమును చేయడం వల్ల, చెడ్డ కార్యములు, చెడ్డ ఆలోచనలు చేయడం వల్ల అక్కడ భయంకరమైనటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎదురవుతున్నటువంటి పరిస్థితుల్లో ఇర్మియా వ్యాధులతో మాట్లాడుతున్నాడు. 2వ రాజుల గ్రంథం 25వ అధ్యాయంలో కూడా మనం ధ్యానం చేస్తే అక్కడ కొన్ని వచనాలు మనకి కనబడుతూ ఉంటాయి. కనుక ప్రియులారా, ఈ యొక్క రాత్రికాల సమయంలో మనం బాగా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం, ఎందుకు ఇలాంటి వేదనకరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి, ఎందుకు ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో అనేక మంది కన్నీటికి గురవుతున్నారు, అనేక మంది వేదనకు గురవుతున్నారు, అనేక మంది భయముకు గురవుతున్నారు అనంటే ప్రతి వ్యక్తి జీవితంలో కూడా అనేకమైనటువంటి పాపం విషయంలో అనేక మంది తమ నడతను చెడు నడతకు అప్పగిస్తూ ఉన్నారు. ఈ లోకంలో నడుస్తూ ఉన్నారు, ఈ లోకం వైపు వెంబడిస్తూ ఉన్నారు. ప్రియులారా, ఈ లోకము నాశనం చేసేటువంటిది, ఈ లోకము నాశనం వైపు మనల్ని నడిపించేటువంటిది. ఈ లోకంలో అనేకమైనటువంటి కార్యాలు మనము చూస్తూ ఉన్నాము. మనము అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటనంటే, ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనమందరము కూడా పాపమును గురించినటువంటి అవగాహన మనం కలిగి, పాపము గురించినటువంటి అనేకమైనటువంటి విషయాలు మనం నేర్చుకుని దాని గురించి జాగ్రత్త పడవలసినటువంటి అవసరత మనకున్నది. ఈ రోజున అనేక మంది భయము లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. ఆనాడు కూడా ఇక్కడ రాజు గురించి మనం చదువుకుని ఉన్నాము. యెహోవా దృష్టికి చెడ్డ నడత నడిచెను. ప్రియులారా, దేవుని యందు భయభక్తులు లేకుండా అనేక మంది చెడు నడతను నడుస్తున్నటువంటి పరిస్థితులు ప్రస్తుత కాలంలో కూడా చూస్తున్నాము. ఆ రోజు ఎలాగైతే దేవుని దృష్టికి చెడుతనం చేయడం వల్ల శత్రువైనటువంటి బబులోను రాజుకు దేవుడు అప్పగించాడో, ఈ రోజున కూడా అనేక మంది పాపములో నిండి ఉండడం వల్ల, అనేక మంది తన ఇష్టానుసారంగా జీవించడం వల్ల, చెడ్డ నడతలు నడవడం వల్ల ఈ రోజున ప్రపంచంలో భయంకరమైనటువంటి వైరస్లు, భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, దీని అంతటికి కారణం ఏంటంటే ప్రజలు, మనుషులు చేస్తున్నటువంటి చెడు నడతలు. దేవుని దృష్టికి మనము చెడ్డవారుగా, దేవుని దృష్టికి భయంకరమైనటువంటి వ్యక్తులుగా మనం కనబడడం వల్ల అనేకమైనటువంటి భయంకర పరిస్థితులు ఈ లోకంలోకి వస్తున్నాయి అనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా. కనుక ఈ యొక్క వేదనకరమైనటువంటి పరిస్థితులు, ఆ రోజు
యిర్మీయా కన్నీటితో తన ప్రజలైనటువంటి పాపము గుండా, ఈ లోకం గుండా, ఆ బానిసత్వములో, ఆ భయంకరమైనటువంటి వ్యాధుల్లోనికి వెళ్ళిపోతూ, ఆ భయంకరమైనటువంటి శిక్షలు అనుభవిస్తున్నటువంటి ఆ పరిస్థితుల్లో, తన ప్రజలు నష్టపోతున్నటువంటి పరిస్థితుల్లో యిర్మీయా అనేటువంటి ప్రవక్త కన్నీటితో ప్రార్థన చేశాడు. యిర్మీయా ప్రవక్తకు మరొక పేరేంటంటే కన్నీటి ప్రవక్త. కనుక ప్రియులారా, ఈ రోజుల్లో కూడా నాశనమైపోతున్నటువంటి ప్రపంచం గురించి, నాశనమైపోతున్నటువంటి మన దేశం గురించి, నాశనమైపోతున్నటువంటి మన ప్రజల గురించి, వ్యాధులకు గురై, అనేకమైనటువంటి భయంకరమైనటువంటి శోధనలకు గురై, అనేక మంది వైరస్లకు గురై, అనేక మంది ఇబ్బందులకు గురై వేదన పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజున యిర్మీయా వలె కన్నీటితో ప్రార్థన చేసేటువంటి ప్రార్థన పరులు లేవాలి. ప్రియులారా, ప్రార్థన చేసేటువంటి ప్రార్థన పరులు కావాలి. ప్రపంచం కొరకు ప్రార్థన చేసేవారు కావాలి. దేశం కొరకు ప్రార్థన చేసేవారు కావాలి. మన భారతదేశం కొరకు ప్రార్థన చేసేటువంటి వారు కావాలి. మనం ఇరుగు పొరుగు వారి కొరకు, ప్రజల యొక్క క్షేమం కొరకు, దేశం యొక్క క్షేమం కొరకు, రాష్ట్రం యొక్క క్షేమం కొరకు, మన యొక్క గ్రామముల యొక్క క్షేమముల కొరకు ప్రార్థించేటువంటి ప్రవర్తనలు లేవాలి. ప్రార్థించేటువంటి ప్రార్థన పరులు లేవాలి. కన్నీటితో దేవుని దగ్గర మొర్రపెట్టేటువంటి ప్రార్థన యోధులు లేవాలి. ప్రియులారా, ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. ప్రార్థనే మనకి ఆయుధం. ప్రార్థన ద్వారానే ప్రభు యొక్క క్షమాపణ, ప్రభు యొక్క కనికరము, ప్రభు యొక్క జాలి మనం పొందుకోగలం. ఆయన యొక్క జాలి కలిగినటువంటి హృదయాల్ని మనం కదిలించగలం. ప్రియులారా, కనుక ప్రార్థన చేసేటువంటి వారు లేవాలి. ఈ రోజుల్లో ప్రజలు అనేకమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రజలు అనేకమైనటువంటి ఈ లోకానుసారమైనటువంటి, ఇష్టానుసారమైనటువంటి జీవితాల్లో వారు వెళ్ళడం వల్ల అనేక మంది ప్రియులారా శోధనకు గురవుతున్నారు, వేదనకు గురవుతున్నారు. తెలుసుకోవాలి ప్రియులారా, ఈ శోధన ఎందుకు వస్తుందో మనం గమనించాలి. ఈ భయంకరమైనటువంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయో మనం గమనించాలి. ఈ ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఎందుకు ఇలాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతున్నామో ఆలోచించగలగాలి. ప్రియులారా, ప్రభు వైపు మనం తిరిగినప్పుడు, ప్రభు వైపు మనం మలుకున్నప్పుడు, ప్రభువే మన పాపములు క్షమించేటువంటి వాడు, మనల్ని విడుదల ఇచ్చేటువంటి వాడు, మనల్ని విడిపించేటువంటి వాడు, మనల్ని కనికరించేటువంటి వాడు, మన ఎడల తన ఉచితమైనటువంటి వాత్సల్యతను చూపించేటువంటి వాడు. కనుక ప్రియులారా, ఈ యొక్క భయంకర పరిస్థితుల్లో మనం ప్రభు వైపు తిరగాలి. అవును ప్రియులారా, ఈ యొక్క భయంకరమైనటువంటి పాపం వల్ల దుఃఖం వస్తూ ఉన్నది. భయంకరమైనటువంటి ఇష్టానుసారమైనటువంటి మనుషులు ఇష్టానుసారమైనటువంటి ప్రవర్తన వలన దుఃఖం పుడుతూ ఉన్నది, వేదన పుడుతూ ఉన్నది. చూడండి, యిర్మీయా గ్రంథము 8వ అధ్యాయము, యిర్మీయా గ్రంథము 8వ అధ్యాయంలో 8వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట ఇక్కడ రాయబడి ఉన్నది. చదువుదాం ప్రియులారా. యిర్మీయా గ్రంథము 8వ అధ్యాయం 14వ వచనం. మనమేలాగు కూర్చుండి ఉన్నాము, మనము పోగుబడి ప్రాకారములు గల పట్టణములోనికి పోదాము, అక్కడనే చచ్చిపోదాము రండి. యెహోవాయే మనలను నాశనము చేయుచున్నాడు. ఆయనకు విరోధముగా మనము పాపము చేసినందున మన దేవుడైన యెహోవా మనకు విషజలమును త్రాగించుచున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, గమనించాలి, ఎందుకు దేవుడు ఇలాంటి వాడు, దేవుడు ఎలా చేస్తున్నాడు, దేవుడు కఠినమైన వాడా, దేవుడు ఆ పక్షపాత కాదు. ప్రియులారా, మన జీవితంలోనికి దేవుడు ఒక భయంకరమైనటువంటి పరిస్థితిని మన జీవితంలోనికి ఆయన రప్పిస్తున్నాడు అని అంటే, ఆయన ఎందుకు రప్పిస్తున్నాడో అది అర్థం చేసుకోవాలి. ఆయన ఒక ప్రణాళికతో రప్పిస్తూ ఉన్నాడు. ఎందుకనంటే మనము ఆ విషయాల్లో మనము దేవుడు ఉన్నాడనేటువంటి విషయం గుర్తు చేసుకుని ఆయన వైపు తిరగాలి. ఇక్కడ చెప్తున్నాడు, యెహోవాయే మనలను నాశనము చేయుచున్నాడు. ఎందుకు? మనకు విరోధముగా, ఆయనకు విరోధముగా మనం పాపము చేస్తున్నందున. ఎందుకు దేవుడు ఇలాంటి కార్యాలు చేస్తున్నట్టే ఆయనకి విరోధముగా మనం పాపం చేస్తున్నాము. దేవుని యందు భయము లేక, దేవుని యందు భక్తి లేక, దేవుని యందు విధేయత చూపించక. ప్రియులారా, ప్రస్తుతం క్రైస్తవులే ఎక్కువ మంది ఎందుకు చనిపోతున్నారో తెలుసా? ప్రస్తుతం క్రైస్తవులే ఎందుకు మరణానికి అప్పగించబడుతున్నారో తెలుసా? దేవుని యందు విధేయత చూపించలేనటువంటి వారు ఉన్నారు. కొంతమంది దేవుని చిత్తంలో ఉంటున్న వారు ఉన్నారు. వారి సమయం అయిపోయింది.
కొంతమంది ఇంకా కూడా వేదన పడుతూ ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? ఇంకా వేదన పడుతూ ఇంకా అలా బ్రతికి ఉన్నావు, ఆ యొక్క క్వారంటైన్లో ఉన్నావేమో, ఇంకా ఆ యొక్క వెంటిలేషన్ మీద ఉన్నావేమో, ఇంకా భయంకరమైనటువంటి వైరస్ చేత, ఇబ్బందుల చేత, కష్టాలు, నష్టాలు, వ్యాధులు, బాధలు అన్నీ నీ చుట్టుముట్టి ఉన్నాయేమో. ఆలోచించు, ఎందుకు ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితి వస్తుంది అనంటే, దేవుడి రాత్రికాల సమయంలో నీతో నాతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటో తెలుసా? ఇంకా మనం ఏదో దేవునికి విరోధముగా ఉంటూ ఉన్నాం. ఇంకా మనలో విరోధమైనది, దేవునికి ఇష్టం లేనిది ఏదో కనబడుతుంది ప్రియులారా. మనం పవిత్రపరచాలని, మనం శుద్ధీకరింపబడాలని, ఆ శ్రమల్లోనికి మనం పరిపూర్ణమైనటువంటి భక్తిలోనికి రావాలని దేవుడు మన ఎడల అలాంటి ఒక చిన్న శోధనను మన మీదకి విడుదల చేశాడేమో గమనించాలి. మన విశ్వాసాన్ని కోల్పోకూడదు, మన విశ్వాసాన్ని కోల్పోకూడదు, మన విశ్వాసాన్ని మనం కోల్పోకూడదు ప్రియులారా. మన విశ్వాసాన్ని మనం కోల్పోకూడదు, మన విశ్వాసాన్ని కోల్పోకూడదు ప్రియులారా. మన విశ్వాసాన్ని బలపరుచుకోవాలి. మనం విశ్వాసములో నుంచే మనం ఆలోచన చేయగలగాలి. ఎందుకు దేవుడు ఇలాంటి పరిస్థితులు మన జీవితంలోనికి మనం విడుదల చేస్తున్నాడు? ఎందుకు దేవుడు మన జీవితంలో ఇలాంటి కార్యాలు మన జీవితంలో జరిగిస్తున్నంటే, మనము దేవునికి విరోధమైనటువంటి పాపము చేస్తూ ఉన్నాము. దేవునికి విరోధం, వాక్యానుసారమైనటువంటి జీవితం లేదేమో. వాక్యం చదువుతున్నా కానీ దాని ప్రకారంగా జీవించలేకపోతున్నామేమో. మనము వాక్యాన్ని చదువుతున్నాం కానీ అర్థం చేసుకోలేకపోతున్నామేమో. ఒకవేళ మనం బోధించే వారిగా ఉంటున్నామేమో, దాన్ని అనుసరించటం లేదేమో. ప్రియులారా, అర్థం చేసుకుందాం ఈ రాత్రి, గమనిద్దాం ఈ రాత్రి. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవునికి విరోధముగుండి మనం ఏమీ చేయలేం ప్రియులారా. దేవుణ్ణి మనల్ని వేరు చేసేది ఏంటో తెలిసి ఈ లోకంలో పాపము. యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో చెప్తున్నాడు కదా, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ప్రభువుకు వేరై ఉండి మనం ఏమీ చేయలేం ప్రియులారా. ప్రభువు నుండి మనల్ని వేరుపరిచేది, దేవుని నుండి మనల్ని వేరుపరిచేది ఈ లోకంలో భయంకరమైనటువంటి పాపం. అది చాలా ఘోరమైనది. ఆ భయంకరమైనటువంటి పాపమే ఈ రోజున అనేక మందిని మరణానికి అప్పగిస్తూ ఉన్నది. ఆ రోజు ఆదాము మొదలుకొని ఈ రోజు పుట్టిన బిడ్డ నుంచి మరణం వెంటాడుతుందంటే కారణం ఏంటో తెలుసా? పాపం. ప్రియులారా, ఆ పాపం ఏదో మనలో ఉందేమో, దాన్ని సరి చేసుకోవడానికే దేవుడి శోధనలు పెడుతున్నాడేమో. ప్రియులారా, దాన్ని ఆలోచన చేసుకోవాలి. దేవుడు పక్షపాతి కాదు, దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. దేవుడు నిన్ను ప్రేమించి ఇంకా పరిపూర్ణమైనటువంటి భక్తిలోనికి, పరిపూర్ణమైనటువంటి విశ్వాసంలోనికి నిన్ను నడిపించడానికి ఈ శోధనను నీ దగ్గరికి తెచ్చాడనేటువంటి విషయాన్ని ఈ రాత్రి నువ్వు విశ్వాసంతో గమనించాలి. కనుక ఇలాంటి పాపమే మనల్ని దుఃఖానికి గురి చేస్తూ ఉంది, మనల్ని బాధలకు గురి చేస్తూ ఉన్నది, మనల్ని అనేకమైనటువంటి శ్రమలకు అది గురి చేస్తూ ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. కనుక మనం సమాధానము లేకుండా ఉండిపోతున్నాము, శాంతి లేకుండా ఉండిపోతున్నాము. కనుక పాపం విషయంలో మనము ఒప్పుకోవాలి దేవుని దగ్గర, పాపం విషయంలో పశ్చాత్తాపడాలి. ఈ రాత్రి నేను బాగానే ఉన్నానులే అనుకుంటున్నావేమో, ఒకసారి లోపలికి అంతరంగంలోనికి తొంగి చూసుకుందాము. దేవుని ఎడల మనం ఎలా ఉన్నాము, దేవుని ఎడల మనం ఎలాంటి వైఖరి కనపరుస్తూ ఉన్నాము, దేవుని ఎడల మనం ఎలాంటి ఏ స్థితిలో ఎంత యథార్థంగా దేవుని దగ్గర ఉంటున్నాము అనేటువంటి విషయాన్ని గమనించాలి ప్రియులారా. నేను ముగింపులోస్తున్నాను. మనం ఒప్పుకోవాలి దేవుని దగ్గర, మన పాపములు ఒప్పుకోవాలి. మన పరిస్థితులన్నీ కూడా దేవుని దగ్గర మనం ఒప్పుకున్నప్పుడు, దేవుని దగ్గర మనం పశ్చాత్తాపడినప్పుడు, దేవుని దగ్గర మనం క్షమాపణ వేడుకుంటున్నప్పుడు దేవుడు విడిపించేటువంటి వాడే ఉన్నాడు. ఈరోజు మరొక భక్తుని నేను జ్ఞాపకం చేస్తున్నాను. హిజ్కియా భయంకరమైనటువంటి మరణకరమైనటువంటి రోగమునకు అప్పగింపబడినప్పుడు ఆయన కన్నీటితో ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తూ ఆయన చేసినటువంటి కార్యాలు చెప్తున్నాడు. నీ సన్నిధిలో నేను యథార్థంగా నడుచుకున్నాను, నా భక్తి విషయంలో ఏ లోపం వచ్చింది అని ఆయన చెక్ చేసుకుంటూ దేవుని అడుగుచున్నాడు. ఎందుకు నాకు ఇలాంటి భయంకరమైన రోగం ఇచ్చావు, నాకు ఆయుష్ను పెంచి అడిగినప్పుడు అద్భుత రీతిగా దేవుడు ఆయుష్ను పెంచలేదా? ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో నాకు తెలియదు, కానీ ప్రార్థన చేయగలిగితే, నువ్వు దేవుని వైపు తిరిగి ప్రార్థన చేయగలిగితే, దేవుని వైపు తిరిగి నువ్వు నీ పాపములు ఒప్పుకొని
ఆయన క్షమాపణ కొరకు, ఆయన వాత్సల్యత కొరకు, ఆయన కనికరము కొరకు నీవు కన్నీటితో దేవుని దగ్గర ప్రార్థించగలిగినప్పుడు దేవుడు నిన్ను కూడా బ్రతికించగలిగేటువంటి సమర్థుడు, నీ ఆయుష్ను కూడా పెంచగలిగినటువంటి సమర్థుడు ఆయన. అవును, ఆయన చేతిలో సమస్తము ఉన్నది. ఆయన లేని వాటిని ఉన్నట్టుగా పిలవగలిగినటువంటి దేవుడు. ఆయన సర్వశక్తుడు, మృతులను సజీవులుగా లేపగలిగినటువంటి దేవుడు ఆయన మీద సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో, నిజమైనటువంటి పశ్చాత్తాపముతో ఆయన దగ్గర ఈ రాత్రే మోకరించి ప్రార్థన చేయి. ప్రభువా నా పాపములు క్షమించు, ప్రభువా నా పాపములు క్షమించు, నా విధేయతను క్షమించు, నా అజ్ఞానమును క్షమించు అని ప్రభు దగ్గర మనం ప్రార్థన చేయగలిగినప్పుడు దేవుడు మన ప్రార్థనను విడిపిస్తాడు. ప్రియులారా, ఇజ్రాయేలు ప్రజలు కూడా, ఇర్మియా కాలంలో ప్రజలు కూడా అక్కడ ఒక మాట సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయం 21వ వచనం చదువుతున్నాను నేను. చూడండి, యెహోవా మా దుర్మార్గతను, మా పితరుల దోషమును మేము ఒప్పుకొనుచున్నాము, నీకు విరోధముగా పాపము చేసి ఉన్నాము, నీ నామమును బట్టి మమ్మును త్రోసివేయకము. ఇక్కడ పాపములు ఒప్పుకుంటున్నాడు. మనం చేసినటువంటి పాపములు, మన పితరులు చేసినటువంటి, మన తల్లిదండ్రులు చేసినటువంటి పాపములు, మన పిల్లలు చేసినటువంటి పాపములు, ఈ పాపములన్నీ కూడా ఒప్పుకుంటూ ఉన్నాడు. ఇక్కడ చెప్తూ ఉన్నాడు, చూడండి, యెహోవా మా దుర్మార్గతను, మా పితరుల దోషమును మేము ఒప్పుకొనుచున్నాము. మన దుర్మార్గతను, ఈ లోకములో అంధకారములో మునిగిపోయి, ఈ లోక ఆశల్లో మునిగిపోయి దుర్మార్గతలో మనం నడిచి ఉన్నామేమో, అన్యాయముగా మనం నడుచుకుని ఉన్నామేమో, అక్రమముగా మనం నడుచుకుని ఉన్నామేమో. ప్రియులారా, మన దుర్మార్గతను మనం విడిచిపెట్టాలి. మన దుర్మార్గతను, మన పాప సంబంధమైనటువంటి, నిత్య సంబంధమైనటువంటి కార్యకలాపాలన్నిటిని కూడా విసర్జించి అవి దేవుని దగ్గర ఒప్పుకొని మనము క్షమాపణ పొందుకోవాలి. ఇక్కడ చెప్తూ ఉన్నాడు, అతడు ఏం చెప్తున్నాడు చూడండి, మా పాపములు నీకు విరోధముగా పాపము చేసి ఉన్నాము అని ఒప్పుకొంచు ఉన్నాడు. ప్రియులారా, ప్రభు దగ్గర మనం ఒప్పుకున్నట్లయితే, ప్రభు దగ్గర మనము కన్నీటితో ఆయన దగ్గర మొరపెట్టినట్లయితే ఆయన క్షమించేటువంటి దేవుడు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రభు ఎందుకు ఈ శ్రమను పెట్టాడు, ఆయన పంపించిన శ్రమను బట్టి పాపం విడిచి ఆయన వైపు మరలగలిగితే, ఆయన వైపు తిరగగలిగితే, ఆయన పంపించినటువంటి ఈ శ్రమల్లో ప్రస్తుతం ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మనకి దేవుడు ఎందుకు ఇలాంటి పరిస్థితులు పెట్టాడు అని ఆలోచన కలిగి, వాక్యానుసారంగా వాక్యాన్ని నువ్వు అర్థం చేసుకున్న వారవైతే, వాక్యం మీద నిలబడగలిగిన వారవైతే, ఆ వాక్యం నిన్ను బ్రతికిస్తుంది. భక్తులు చెప్తాను, నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నాకు నెమ్మదినిచ్చేది. ఆ వాక్యమే మనకి నెమ్మదిస్తుంది, ఆ వాక్యమే మనలో ధైర్యం పుట్టించేది, ఆ వాక్యమే మనల్ని బ్రతికించేది. ప్రియులారా, కనుక ఆ వాక్యానుసారమైనటువంటి జీవితము మనం కలిగి ఉండి వాక్యానుసారంగా మనం ఆలోచిద్దాము. భక్తి జీవితంలో మనము లోతైనటువంటి అనుభవంలో నుంచి మనం ఆలోచిద్దాము. ఆయన పంపించినటువంటి ఈ శ్రమలను బట్టి మనము విడిచిపెట్టవలసిన పాపం ఏదో మనలో ఉంది, అది విడిచిపెట్టి దేవుని వైపు మనం మరలగలిగితే ఆయన క్షమించేటువంటి దేవుడిగా ఉన్నాడు. పశ్చాత్తాపముతో ఆయన వేడుకోగలిగితే ఆయన క్షమించేటువంటి దేవుడిగా ఉంటూ ఉన్నాడు. కనుక ప్రియులారా, మనం ఆలోచన చేద్దాం. ఆయన వైపు తిరిగి ఆయన పశ్చాత్తాపంతో ఆయన ప్రార్థించి ఆయన వేడుకుంటున్నప్పుడు ఆయన మనకి గొప్ప విడుదల ఇచ్చేటువంటి దేవుడిగా ఉంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, నా చివరి మాటల్లోనికి నేను వస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ 5వ అధ్యాయంలో 16వ వచనంలో చెప్తూ ఉన్నాడు. చూడండి, ఈ విలాప వాక్యములు 5వ అధ్యాయం 16వ వచనంలో కూడా ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాము. మేము, 2వ లైన్ చదువుతున్నాం, మేము పాపము చేసి ఉన్నాము, మాకు శ్రమ, దీని వలన మాకు ధైర్యం చెడి ఉన్నది. కనుక ఈ రోజులు అనేక మంది ఈ పాప సంబంధమైనటువంటి రోగముల వల్ల, ఈ పాప సంబంధమైనటువంటి కార్యాల వల్ల, ఈ పాప సంబంధమైనటువంటి విషయాల వల్ల, ఈ లోకము గురించి ఆలోచించడం వల్ల అనేక మంది ధైర్యము చెడిపోతూ ఉన్నారు, అనేక మంది భయపడుతూ ఉన్నారు,
అనేక మంది భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. దేవుని వాక్యం చెప్తుంది, భయపడొద్దు. దేవుని వాక్యం చెప్తుంది, దిగులు పడొద్దు. దేవుని వాక్యం చెప్తుంది, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు అని దేవుని వాక్యం చెప్తుంది. ప్రియులారా, నీవు దేవుని వాక్యం మీద ఆధారపడిన వారమైతే ఈ లోకంలో ఉన్నటువంటి శ్రమలకు భయపడవు, ఈ లోకంలో వస్తున్నటువంటి భయంకరమైనటువంటి విపత్తులకు భయపడవు. ధైర్యం కలిగి జాగ్రత్తగా ఉంటావు. ధైర్యం కలిగి ఉండమన్నది దేవుని వాక్యమని విచ్చలవిడిగా తిరగమని కాదు. ధైర్యం కలిగి నేను దేవుని వాక్యం చేత పట్టబడి ఉన్నా, నేను మూర్ఖముగా వీధుల్లో తిరిగి కరోనా పేషెంట్లు కౌగిలించుకోమని కాదు ఈ వాక్యం చెప్తుంటా. నీ అంతరంగంలో ధైర్యం పుట్టించేది వాక్యము. ప్రపంచమంతా భయపడుతుంది కోవిడ్-19 కొరకు. నీవు మాత్రం నీ బిడ్డలతో లేదా నీ బిడ్డలతో, నీ భార్య, నీ యొక్క కుటుంబంతో నీవు సంతోషముగా నీ యొక్క గృహములో ఉండగలగాలి అంటే నీవు నీ కుటుంబము ప్రభుని స్తుతించాలి, నీవు నీ కుటుంబము ప్రభుని ప్రార్థించాలి, నీవు నీ కుటుంబము ప్రభు యందు విధేయత కలిగి పాప సంబంధమైన వాటిని విడిచిపెట్టగలిగినప్పుడు నీవు ధైర్యం కలిగి ఉండగలుగుతావు. కనుక ప్రియులారా, గమనించండి, మనము పాపము చేసి ఉన్నాము గనుక మాకు శ్రమ దీని వల్ల కలుగుతుంది. అందుకనే మనం ధైర్యం చెడిపోతూ ఉన్నాము. అయితే ఈ పాపము నుంచి దేవుడు మనల్ని విడిపించగలిగినటువంటి దేవుడు. ఈ పాప సంబంధమైనటువంటి భయము నుంచి దేవుడు మనల్ని విడిపించగలిగినటువంటి దేవుడు. ఆయన వాత్సల్యం కలిగినటువంటి దేవుడు, ఆయన కృప కలిగినటువంటి దేవుడు. ఆయన ప్రార్థించినప్పుడు, ఆయన మనము వెంబడించినప్పుడు, ఆయన వైపు తిరిగి మనం పశ్చాత్తాప పడినప్పుడు ఆయన మన జీవితంలో గొప్ప కార్యములు చేస్తాడు. మన మధ్య నుండి ఆయన రోగమును తొలగించేటువంటి దేవుడై ఉన్నాడు. మన మధ్య నుండి ఆయనకి భయంకరమైనటువంటి పరిస్థితులను తొలగించేటువంటి దేవుడై ఉన్నాడు. కనుక ప్రియులారా, నిర్గమకాండము 23వ అధ్యాయము 25వ వచనములో మనం ఒక మాట జ్ఞాపకం చేసుకుందాము. నిర్గమకాండం 23:25 వచనములో ఇలాగా రాయబడి ఉంది, నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును, నేను మీ మధ్య నుండి రోగమును తొలగించదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఇక్కడ మనము స్తుతించేటువంటి వారిగా, దేవుని మాత్రమే ఆరాధించేవారిగా, దేవుని మాత్రమే విశ్వసించేటువంటి వారిగా, దేవుని మాత్రమే ఘనపరిచేవారిగా మనం ఉంటున్నప్పుడు మన ఆహారాన్ని దేవుడు దీవిస్తాడు, మన పానీయాన్ని దేవుడు దీవిస్తాడు. అంతేకాదు, మనం ఎదుర్కొంటున్నటువంటి ఈ భయంకరమైనటువంటి రోగమును మన భారతదేశంలోనే కాదు, మన ప్రపంచంలోంచి, మన గృహంలోంచి, మన గ్రామంలోంచి, మన మండలంలోంచి, మన జిల్లాలో నుంచి, మన ప్రాంతంలో నుంచి దేవుడు ఆ రోగమును తొలగించేటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఎప్పుడో తెలుసా? నీవు, నీ ఇంటి వారు యెహోవాను మాత్రమే, దేవుణ్ణి మాత్రమే సేవింపాలి, దేవుని మీద మాత్రమే ఆధారపడాలి. ధనం మీద ఆధారపడుతున్నావా? ధనం ఎలాంటిదో తెలిసిపోతుంది. అధికారం మీద ఆధారపడ్డావా? అధికారాన్ని ఆశపడుతున్నావా, ఇష్టపడుతున్నావా? అధికారం ఏం చేయలేకపోతుంది, పరపతి ఏం చేయలేదు, పలుకుబడి ఏం చేయలేదు, బలం ఏం చేయలేకపోతుంది. మన బ్రతుకు ఏంటో అర్థం కాని పరిస్థితిలో ఉండిపోయాము. ఇప్పటికైనా అర్థమవుతుందా? దేవుడే మనల్ని రక్షించేటువంటి వాడు, దేవుడే మనల్ని ఆదరించేటువంటి వాడు, దేవుడే మనల్ని పైకి లేవనెత్తేటువంటి వాడు, మన రోగము నుండి మనల్ని విడిపించేటువంటి వాడు, మన ఆహారమును ఆయన అందించేటువంటి వాడు, మన పానమును ఆయన అందించేటువంటి వాడు. ప్రియులారా, అందుకని ఆయన వైపు మనం తిరుగుతున్నప్పుడు ఇక్కడ నిరీక్షణ ఏంటనంటే యిర్మీయా ఇస్తున్న నిరీక్షణ 22వ అధ్యాయం మూలవాక్యంలోనికి మనం వద్దాము. మూలవాక్యంలోకి విలాప వాక్యములు 3వ అధ్యాయము 22-23 వచనాలు చదివి మనం ముగించుకుందాము. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కానున్న వారము. ప్రియులారా, ఆయన వాత్సల్యత పుడుతుంది, దినదినము ఆయనకి నూతనముగా వాత్సల్యత పుడుతుంది. అందుకనే ఈరోజు నీవు నేను కూడా బ్రతికి ఉన్నాము. వాత్సల్యత అంటే ఎఫెక్షన్. ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ మన మీద చూపిస్తూ ఉన్నాడు. ఏ లవ్ ఆఫ్ గాడ్, ఆయన ప్రేమ మన మీద చూపిస్తూ ఉన్నాడు. ఆయన వాత్సల్యం కలిగినటువంటి దేవుడు కనుక ఆయన ఇంకా మనం నిర్మూలం కాకుండా ఆయన కృప, ఆయన వాత్సల్యత మన మీద చూపిస్తున్నాడు. ఆయన కృప ఉండగానే ఆయన వైపు తిరిగి పశ్చాత్తాపం పొందుకుందాము. మనము ఆ గొప్ప విడుదల, ఆ ఆదరణ, ఆ గొప్ప జీవితము
ప్రభుతో గడపడానికి ఈరోజు నిర్ణయం తీసుకుందాము. ఆయన కృప కలిగిన వాడు, ఆయన కృపలో నేను బ్రతికి ఉన్నామనే విషయం మర్చిపోవద్దు. ఆయన కృపను బట్టి ఆయన్ని సేవించేవారిగా ఉందాము. ప్రభు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాము. ప్రేయర్ ఫర్ ఇండియా అనేటువంటి ఈ టైటిల్ గురించి మనం ప్రార్థన చేద్దాం. మన భారతదేశం గురించి మనం ప్రార్థన చేస్తాం. అంతేకాకుండా ప్రపంచ దేశాల కొరకు మనం ప్రార్థన చేద్దాము. మన జిల్లా కొరకు, మన రాష్ట్రం కొరకు, మన యొక్క మండలం కొరకు, మన గ్రామాల కొరకు, మన ఇరుగు పొరుగు వారి కొరకు, అందరి కొరకు ప్రార్థన చేద్దాం. ప్రియులారా, దయచేసి అందరూ కూడా ప్రార్థనలో ఏకీభించండి. ఇర్మియా వలె కన్నీటితో ప్రార్థించేటువంటి, శ్రమల నుంచి విడిపించమని ఆనాడు ఎలాగైతే ఇర్మియా కన్నీటితో ప్రార్థించాడో ఈరోజు కూడా ప్రపంచం నాశనం అయిపోతుంది. ప్రస్తుతం మన భారతదేశం చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. ప్రభువా, నా ఇండియాను రక్షించండి, నా భారతదేశాన్ని రక్షించండి. ప్రభువా, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రాన్ని రక్షించండి, ప్రతి జిల్లాని రక్షించండి, ప్రతి మండలాన్ని రక్షించండి. ప్రభువా, ప్రతి గ్రామాన్ని, ప్రతి వ్యక్తులను రక్షించండి. యేసయ్యా ప్రభువా, మా అధికారులను రక్షించండి నాయన. అయ్యా, నాయకులను రక్షించండి తండ్రి నాయన. నాయన, ఉద్యోగులను రక్షించండి ప్రభువా తండ్రి నాయన. డాక్టర్స్ను రక్షించండి ప్రభువా, నీ కాపుదల రక్షణ, నర్సెస్ నాయన, ప్రతి ఒక్కరు కూడా తండ్రి నాయన ప్రజా శ్రేయస్సు కొరకు నాయన పాటు పడుతున్నటువంటి ప్రతి బిడ్డలను రక్షించండి ప్రభువా. భారతదేశంలో ఉన్నటువంటి సేవకులను రక్షించండి ప్రభువా, కాపాడండి. విశ్వాసులను రక్షించండి, సంఘాలను రక్షించండి ప్రభువా. ప్రభువా, నీ రక్షణ, నీ కాపుదల, నీ కృప, నీ కనికరము మా భారతదేశంపై విడుదల చేయండి ప్రభువా. ప్రభువా, మా భారతదేశంపై విడుదల చేయండి అయ్యా. ప్రభువా, మా భారతదేశంపై విడుదల చేయండి నాయన. తండ్రి, మా భారతదేశంపై నీ కనికరము, నీ వాత్సల్యత విడుదల చేయండి నాయన. నీ కనికరం విడుదల చేయండి ప్రభువా, నీ కాపుదల విడుదల చేయండి. యేసయ్యా, యేసయ్యా, కనికరించండి ప్రభువా, కనికరించండి ప్రభువా. మా విధేయతలు క్షమించండి ప్రభువా, మా జ్ఞానము క్షమించండి తండ్రి, మా పాపములు క్షమించండి ప్రభువా. అయ్యా, మా అంధకార జీవితాలను విడిపించండి ప్రభువా. అంధకారమయోమయమైపోతున్నటువంటి మా భారతదేశంపై నీ వెలుగును ప్రసరింపచేయండి నాయన. అయ్యా, ఈ భయంకర పరిస్థితిలో ఒకే ఒక్క నిరీక్షణ ప్రభువా, ఒకే ఒక్క నిరీక్షణ. నువ్వు కృప కలిగినటువంటి దేవుడు, నీవు వాత్సల్యం చూపిస్తున్నటువంటి దేవుడవు నాయన. నీ వాత్సల్యము మా భారతదేశంపై కురిపించండి నాయన. నీ కనికరము తండ్రి మా రాష్ట్రంపై కురిపించండి నాయన. అయ్యా, మా జిల్లాపై కురిపించండి ప్రభువా. అయ్యా, మా కాకినాడ పట్టణంపై కురిపించండి ప్రభువా. ప్రభువా, ఎంతో మంది నాయకులు చనిపోతున్నారు ప్రభువా, ఎంతో మంది అధికారులు చనిపోతున్నారు ప్రభువా, ఎంతో మంది ధనికులు, ఎంతో మంది నాయన పేదవారు తండ్రి, ఎంతో మంది సేవకులు తండ్రి ఈ కరోనా వైరస్ బారిన పడి చనిపోతున్నారు ప్రభువా. ప్రభువా నాయన, ఆయుష్నిచ్చేటువంటి దేవుడు తండ్రి నాయన. అయ్యా, చేతిలో ఉన్నటువంటి దేవుడు నాయన. అయ్యా, నువ్వు లేని వాటిని ఉన్నట్టుగా పిలవగలిగినటువంటి దేవుడు, మృతులను సజీవులుగా లేపగలిగినటువంటి దేవుడు నాయన. మరణ పడక మీద ఉన్నటువంటి వారిపైన నీ వాత్సల్యము, నీ కనికరము తండ్రి, నీ కృప చూపించండి అయ్యా. అయ్యా, వారిని క్షమించండి ప్రభా. నన్ను బట్టి నా దేశాన్ని క్షమించండి ప్రభా. అయ్యా, నన్ను బట్టి తండ్రి నాయన, అయ్యా నాయన నా రాష్ట్రాన్ని క్షమించండి ప్రభా. నన్ను బట్టి నా భారతదేశాన్ని క్షమించండి ప్రభా. ప్రభా, క్షమించండి, క్షమించండి అయ్యా. మేము చేసిన అపరాధములు, అవిధేయతలు క్షమించండి నాయన, క్షమించండి ప్రభా. నీ కృప చూపించండి, నీ కనికరము చూపించండి ప్రభా. అయ్యా, నీవు తప్ప మాకు నాయన వేరొక దిక్కు లేదు నాయన, వేరొక దారి లేదు ప్రభా. నీవే మా దేవుడవు తండ్రి, నీవే మాకు ఆధారము తండ్రి. నీకంటే మాకు క్షేమాధారం ఏదీ లేదు ప్రభువా, ఏదీ లేదు ప్రభువా. ప్రభువా, 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 మమ్మల్ని కనికరించండి అయ్యా. ఈ రాత్రి తండ్రి నీ సన్నిధిలో తండ్రి నాయన ప్రార్థిస్తున్నటువంటి ఈ ప్రార్థన మనములను అంగీకరించి ప్రభువా, మా జీవితాల్లో నీ గొప్ప కార్యములు జరిగించు. మహిమ నీకే తెలుసు ప్రభువా తండ్రి నాయన. ఇదిగో ప్రపంచం నాశనం అయిపోతుందని, మా భారతదేశం నాశనం అయిపోతుందని అనేక మంది తండ్రి మరణమును నాయన గుప్పెట్లోనికి తండ్రి సంఖ్యలలోనికి వెళ్ళిపోతున్నారని ప్రభువా, వేదనతో తండ్రి నాయన. ఇదిగో తండ్రి నాయన, నా భారతదేశం కొరకు ప్రార్థన చేయాలని ప్రేయర్ ఫర్ ఇండియా అనేటువంటి కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి మా ప్రియులు మోస అబ్రహం గారిని ఇంకను బలపరచండి నాయన. వారు చేసిన ఈ ప్రయత్నం ప్రభా నాయన, ఈ భారతదేశం అంతా మండాలి ప్రభువా. అనేక మంది ప్రార్థనా యోధులు లేవాలి, అనేక మంది ప్రార్థనా యోధులు తండ్రి నాయన బలముగా ప్రార్థించాలి తండ్రి. అలనాడు ఇర్మియా వలె తండ్రి నాయన కన్నీటితో ప్రార్థించేటువంటి ప్రవక్తలు లేవాలి నాయన, విశ్వాసులు లేవాలి నాయన, కాపరులు లేవాలి, సేవకులు లేవాలి ప్రభువా.
ప్రతి ఒక్కరూ ప్రార్థన 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 అభిషేకంతో నింపబడాలి, ప్రార్థన అగ్నితో నింపబడాలి తండ్రి. నీ బలిపెట్టె మీద నిత్యము అగ్ని మండవలనటువంటి నాయన, నీ వాగ్దానమును తండ్రి నెరవేర్చేటువంటి నాయన సేవకులుగా, విశ్వాసులుగా, నీ బిడ్డలుగా ప్రభా తండ్రి, నీ కరుణాపీఠము దగ్గరికి వచ్చి ప్రభా నేను ప్రార్థించేటువంటి గొప్ప కృప మాకు దయచేయండి. నేను మహిమపరిచేటువంటి గొప్ప కృప మాకు దయచేయండి నాయన. గొప్ప కృప మాకు దయచేయండి దేవా. నీ అభిషేకం మాకు దయచేయమని. ఇదిగో తండ్రి నాయన, అబ్రహాం గారి యొక్క పరిచర్యను, వారి ప్రయత్నాన్ని తండ్రి, వారి కుటుంబాన్ని ఇంకను నీ పరిచర్య కొరకు బలంగా వాడుకోమని తండ్రి. ప్రస్తుత కాలములో తండ్రి, నీ పరిచర్యలో తండ్రి, నీ కొరకు మండేటువంటి ఒక అగ్ని జ్వాల వలె అనేక మందికి నాయన ఈ ఫైర్ తండ్రి, అనేక మందికి నీ మంటను రగిలించగలిగేటువంటి నాయన బిడ్డగా నీ బిడ్డను వాడుకుని మహిమ పొందమని. ఈ రాత్రి అల్పుడును అయోగ్యుడు, నీ మాత్రం అర్హత యోగ్యత లేనటువంటి మేము నీ సన్నిధిలోనికి చేరి ప్రార్థిస్తుండగా మా ప్రార్థన మనవులు అంగీకరించమని. ఈ కార్యక్రమం తండ్రి మొదటి నుంచి ఈ ముగింపు వరకు మీరు మాతో ఉండి నడిపించినందుకు మరొకసారి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ, యేసుక్రీస్తు వారి శక్తి కలిగినటువంటి నామములో మా భారతదేశమును మీ చేతులకు అప్పగిస్తూ క్షేమము దయచేయమని ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియులారా, ఇంతవరకు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ, ఈ రాత్రి ఇంతటి చక్కటి అవకాశం కల్పించినటువంటి మోసా అబ్రామ్ గారికి, అలాగే ప్రేయర్ ఫర్ కాకినాడ పేజ్లో వీక్షించినటువంటి ప్రతి వారికి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. దేవుడు మమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.